తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. అదే మళ్ళా ఒక ఫిల్మ్ స్టార్ హవా. తమిళనాడులో మనం చూస్తే ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు. ఒక్కసారి ప్రజల మనసులు గెలుచుకున్న తర్వాత చాలా కొత్త మంచి పనులే చేశారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చేసింది. అసలు ఈ వంతు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. విజయ్ మనందరికి తెలుసు. తలపతి విజయ్ తమిళనాడులో చాలా ఫేమస్ యాక్టర్. చాలామంది యువతకి ఆయనంటే ఇష్టం, అభిమానం. అంతెందుకు ఆయన సినిమా రిలీజ్ అయిందంటే తమిళనాడులో ఒక ఊపు ఊపేస్తుందనమాట. అటువంటి టైంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. టీవీకే పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఒక కొత్తదనంతో ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు కూడా తమిళనాడులో ద్రవిడియన్ ఐడెంటిటీ రెండే, డిఎంకే, ఏఐడిఎంకే. ఏ పద్ధతి వచ్చినా, ఏ ఫైట్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండే అక్కడ పనిచేసాయి. కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త స్పేస్ దొరికింది. ఆ స్పేస్ విజయ్ ఆక్యుపై చేశారు. ఇప్పుడు మనం చూస్తే విజయ్ ఇంత ఉధృతంగా తమిళనాడులో గెలవడానికి కారణం ఏంటి, ఇన్ని సీట్లు గెలవడానికి కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ప్రజలు ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నారు. ఆయన ఆ ప్రత్యామ్నాయం ఇచ్చారు. రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ అంత ధైర్యం చేయలేకపోయారు. విజయ్ ధైర్యం చేశారు. అంతేకాదు విజయ్ చాలా స్ట్రక్చర్డ్గా ముందుకెళ్లారు. తలపతి క్లబ్స్ అని చెప్పి ముందు నుంచే తన ఫ్యాన్ బేస్ని బూత్ లెవెల్లో నుంచి దాన్ని క్యాప్చర్ చేయగలిగారనమాట. ఆ తర్వాత అతి ముఖ్యమైన పాయింట్, ఆయన డిజిటల్ ప్రెజెన్స్ కావచ్చు, ఆయన డిజిటల్ యుగాన్ని ఎలా వాడుకున్నారో మన అందరికి తెలుసు. అంటే ఆన్లైన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఆన్లైన్లో తను ఏ విధంగా ముందుకెళ్లారో, సోషల్ మీడియా క్యాంపెయినింగ్, ఇదంతా మనం గమనించవచ్చు. దాంతోపాటు తమిళ ప్రజలకి ఎప్పుడు కూడా ఒక ఎమోషన్ ఉంటుందన్నమాట. ఎవరైతే వాళ్ళ సినిమాలు చూస్తారో ఆ సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ తమిళనాడు ప్రజలు చాలా బాగా ముందు తీసుకెళ్ళగలరు అనమాట. సో విజయ్ ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. అంతేకాదు విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, ఏ పార్టీతో కలవకుండా ఒంటరిగానే ముందుకెళ్లారు. ఆ పోరాటం ఒంటరిగానే చేశారనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఆయన అనుకుంటే పార్టీస్ పొత్తు పెట్టుకోవచ్చు, ఏదైనా సరే ఆయన డిఫరెంట్గా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళకుండా ఆయన పార్టీనే ఆయన నమ్ముకుని ముందుకెళ్లారనమాట. సో తమిళనాట ఒక కొత్తదనానికి ఆస్కారం ఆయనకు అక్కడ దొరికిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే విజయ్ గెలవడానికి ఇంకా పెద్ద కారణం ఏంటంటే యూత్. ఆయనకి యూత్ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఈసారి కొత్తగా యూత్ డెమోగ్రఫిక్ డివిడెండ్, యువ జనాభా ఓటర్ జనాభాలో చాలా ఉండటం వల్ల కూడా ఆయనకి ఫెచ్చింగ్ అయిందని అంటున్నారనమాట. మొత్తానికి ఆయన చేసిన స్ట్రాటజీస్ కావచ్చు, ఆయన ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, మూవీస్ సంబంధించి, ఆ తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలోఅప్ కావచ్చు, తర్వాత తమిళనాడులో కొత్త ఐడెంటిటీ, అంటే తమిళనాడులో ఐడెంటిటీ పాలిటిక్స్ చాలా ఫేమస్. దానిలో కూడా కొత్త ఐడెంటిటీ, కల్చర్, లాంగ్వేజ్, నేషనలిజం 3 కలిపి ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇవన్నీ కలిపితే ఇప్పుడు విజయ్ సక్సెస్ అనమాట. ఈ సక్సెస్ ఎంతో మందికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు ఎంతో మంది దాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ సక్సెస్ని ఆయన ఏ విధంగా ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటారా అని చూస్తున్నారు.